10ంటికి రమ్మని చెప్పింది. 11 అయిపోయిందే. అవును, తను వస్తుందా రాదా? లేదంటే నాతో ఆడుకుంటుందా? నేనేమీ ఆడుకోవటం లేదు, నువ్వే ఆడుకుంటావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను నీతో ఆడుకుంటున్నానా? అను, నిన్ను ఇష్టపడుతున్నాను. ఇలా చూసావా, నీకు నచ్చిన బొకే కూడా తీసుకొచ్చాను. ఇక చాలు. నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఇక్కడికి రాలేదు. నీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. ఇక మీదట నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెబుదామని వచ్చాను. నాకు నీ మొహం చూడటం కూడా ఇష్టం లేదు. అను, ఒక విషయం అర్థం కావట్లేదు. అసలు ఎందుకని నాతో ఇలా మాట్లాడుతావు? ఎందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అంతలా నాలో ఏం లోపం ఉంది? చూడ్డానికి బాగున్నాను, చదువుకున్నాను, బాగా సంపాదిస్తున్నాను. అను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్. నీకు ఓ విషయం తెలుసా? బలవంతంగా వచ్చేది ప్రేమ కాదు. బలవంతం? బలవంతం ఎలా చేయాలో నాకు తెలుసు. తెలుసుకో. బలవంతం? బలవంతమా? నిన్ను నాశనం చేస్తానే. నేను నిన్ను ప్రేమిస్తున్నందువల్ల ఏం చెప్పినా విని ఊరుకుంటా అనుకున్నావా? వదిలే. ఏమనుకుంటున్నావే? అసలు ఎవరివే నువ్వు? చెప్పు, ఎవరు? వదలనే. వదలనంటే వదలను. ఏం చేస్తావు? ఏం చేయగలవే నువ్వు? ఏది కాలుస్తావా నువ్వు? అవును. ఏది కాల్చు. కాల్చవే, చూస్తాను. నేను నిజంగా షూట్ చేస్తాను. నువ్వు ఈరోజు కాల్చా. నిజంగా అంటున్నాను. కాలుస్తావా? కాల్చు. కాల్చమని చెప్తానుగా. కాల్చవే. सूरज 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 హే అను, ఏంటి ఇంత లేట్? ఎక్కడికి వెళ్ళావు? అది ఊరికే. సరే, దీని చూడు, నీకోసం గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. అరే, మ్యాచ్ మొదలు కావడానికి ముందే బహుమత? నాకు నువ్వు ఎప్పుడూ ఓ ఛాంపియన్నే. ఫ్రెండ్స్, ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పోటీ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఈ పోటీ నాయకులు రాకీ అండ్ సూరజ్ మధ్య. సూరజ్ 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 హే హే రాకీ! రాకీని ఇప్పటి వరకు ఎవరు ఓడించలేదు, ఓడించలేరు కూడా. ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్ తో తను తలపడి ఓడించినందువల్ల. रॉकी 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 राकी 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 నేనే సూరజ్ని. సూరజ్, ఎప్పుడు నేనే గెలుస్తాను. ఇప్పుడు కూడా నేనే గెలుస్తాను. सूरज 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 అర్రెర్రెర్రే, రాకీకి ఏమైంది? ఎవరి దిష్టి తగిలిందో తెలియట్లేదే. सूरज 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 सूरज
ఎస్ కమ్ ఆన్ సూరజ్. सूरज 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 रॉकी 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 सूरज 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 వావ్ వావ్ మొత్తానికి రాకీ సాధించి చూపించారు. ఈ రోజు విజేత రాకీ. రాకీ 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 రాకీ. సూరజ్, నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో. ఈ ఇంట్లో నాకు ఊపిరాడటం లేదు. సూరజ్, అను, ఏంటి ఏడుస్తున్నావా? లేదే. కానీ సూరజ్, నువ్వేం చేస్తున్నావు? దీపక్ అన్నయ్య ఇంట్లో ఉన్నాడు. తను మాత్రం చూస్తే ఇక మనిద్దరం అంతే. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. మీ అన్నయ్య నిన్ను ఎలా లాక్కెళ్ళాడో నేను నా కళ్ళారో చూశాను. తిన్నగా నువ్వు మ్యాచ్లో ఓడిపోయావు కదా? అవునను, ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. నిన్నెవరైనా అలా లాక్కెళ్తే నా బుర్ర పని చేస్తుందా చెప్పు. ఇప్పుడు నిన్ను చూశాను కదా, నిన్ను గెలిచినట్టు భావిస్తున్నాను. కానీ సూరజ్, నాకు విషయం అర్థం కాలేదు. దీపక్ అన్నయ్యకి నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు. నిన్ను చూస్తేనే పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు. అను, అన్నయ్య. అను, సూరజ్, సూరజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. వస్తే రానివ్వు, ఈ రోజే తనతో మాట్లాడతాను. అను, అను, అను. అన్నయ్య, ఎంతసేపు నుంచి పిలుస్తున్నాను, నీకు వినపట్టలేదా? సారీ అన్నయ్య, నేను నిద్రపోతూ ఉన్నాను. ఎవరొచ్చారు? ఎవరిక్కడున్నది? ఎవరు లేరు అన్నయ్య. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనూ మాట్లాడలేదు. అన్నయ్య, అనుమానట్టు నీకు జబ్బైపోయింది. మీరు ఇలా అసలు బిహేవ్ చేయకూడదు. నేను నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. ఇచ్చుడను, నువ్వు సూరజ్ని కలవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకొక విషయం, నాకు నచ్చిన వాడిని నిన్ను పెళ్లి చేస్తాను. అన్నయ్య, నేను పెళ్లి చేసుకుంటాను. కానీ నాకు ఎవరి ఇష్టమో వాళ్ళని చేసుకుంటాను. అది నా సూరజ్ని. అను, ఇకపై సూరజ్ పేరు నీ నోట్లో వచ్చిందంటే నేనే వాడిని చంపి పడేస్తాను. అర్థమైందా?
వాణ్ణి నేనే చంపేస్తాను. సూరజ్, నీకు వేళాకోళంగా ఉందా? నాకు చాలా భయంగా ఉంది. అన్నయ్య ఏవైనా చేస్తాడు. ఒకడు భయపడితే వాడు చచ్చినట్టే అనుకో. సరే, నేను బయలుదేరుతున్నాను. రేపు మర్చిపోకుండా రా. ఆల్ వెల్, అంతా ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. అరే దీపక్, నువ్విక్కడ? నీ చేతికి ఏమైంది? పోల్చవే. అదేంటంటే దీపక్, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఓకే. సరే, తెలియక అడుగుతున్నా, సూరజ్ పార్టీలో నువ్వేం చేస్తున్నావు? అన్నట్టు అను తను ఇక్కడికి రాలేదా? అను ఇంట్లో కనపడలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను నేను. అదేంటి, అను కనిపించట్లేదా? సూరజే కిడ్నాప్ చేస్తాడనుకుంటున్నావా? ఇంకెవరై ఉంటారు? వాళ్ళిద్దరికీ ప్రేమ పిచ్చి కదా పట్టింది. ఈరోజు నా పని ఖచ్చితంగా నేను పూర్తి చేస్తాను. ఇటు చూడు, నేను తన్ని నీకు పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను. దీపక్, ఇలా చూడు, నేను చెప్పేది విను. నిన్ను వేడుకుంటున్నా, సమస్యలో ఇరుక్కునేటట్టు దయచేసి ఏది చేయకు. సూరజ్. హే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, కేక్ కట్ చేద్దామా? ముఖ్యమైన వ్యక్తి రావాలి. ముఖ్యమైన వ్యక్తి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ పార్టీ నా ఒక్కడి కోసమే కాదు. ఈ పార్టీ మీరందరూ మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే తను ఇక్కడికొచ్చేశారు. తను నాకు మాత్రమే కాదు, ఈ దేశానికి గొప్ప కీర్తి తెచ్చినవారు. అతన్నిప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. మన కీర్తి ఈ దేశానికే కీర్తి. మహా రెస్లింగ్ వీరుడు, ఇంకా నా మిత్రుడు మహాబలి షేరా. షేరాని చూసావుగా, అతని ముందు ఎలాంటి పహిలవను ఎందుకు పనికిరాడు. ఏం చేయాలి సార్? కాస్త వెయిట్ చేయండి. ఇప్పటికి మనం ఇంకొక దారుంటే చూసుకోవాలి. గుడ్ టు సీ. హ్యాపీ బర్త్డే సూరజ్. థ్యాంక్ యూ సో 1000 మచ్. సంవత్సరాలు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ మిత్రమా. నీ కోసం ఒకటి వేడుకుంటున్నాను. TNA రెస్లింగ్ లో నువ్వు గొప్ప స్థాయికి రావాలి. దానికి చాలా చాలా థ్యాంక్స్. ఇదొక స్పెషల్ గిఫ్ట్ నా తరపున. సో మిత్రులారా, షేరా కోసం ఇప్పటిదాకా వెయిట్ చేశాం. ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాను. రండి. సూరజ్, ఇంకా నాతో ఇదొక విషయం చెప్పాలని చెప్పావు కదా, అదే ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏదో చేయాలని కూడా చెప్పావు కదా. అది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ సూరజ్, ఏమైంది? సూరజ్, ఏమైంది నీకు? సూరజ్, సూరజ్, ఇటు చూడు. సూరజ్, 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 ఏమన్నా కాస్త డాక్టర్ పిలవండి ప్లీజ్. సూరజ్, సూరజ్, ఇటు చూడు. ఏమైంది నీకు? దీపక్, నువ్వేం చేసావు? సమస్య పెద్దదయ్యేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సిఐడి. ఇతని ముక్కులో రక్తం కారుతున్నట్టు అనిపిస్తోంది. చెక్ చేసి చూస్తాను. ఇలా చూడదయ్యా, ముక్కులో రక్తం వస్తోంది. ఇతని ముక్కులో నోట్లో 2 చోట్ల రక్తం వస్తోంది.
మెడ మీద కూడా గాయం ఉంది సార్. అవును. కానీ ఈ గాయం ఎప్పుడో తగిలింది కాదు. ఒక్క నిమిషం. యువర్ రైట్ సచిన్. ఈ గాయాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే 10-12 గంటల ముందే ఈ గాయం ఏర్పడిందని. సార్ మనం వీళ్ళ దగ్గర విచారిద్దాం. ఖచ్చితంగా. పద. ఇలా చూడండి, మీకు ఏమైనా తెలుసా, ఈ మధ్య సూరజ్ కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడా? అవును సార్, నిన్న రాత్రి సూరజ్ కుస్తీకి వెళ్ళొచ్చారు. ఓ, అలాగైతే తను మీతో ఎవరితోనైనా తలకు గాని చేతులు గాని వీక్గా ఉన్నట్టు మీలో ఎవరికైనా ఏమైనా చెప్పారా? అవును సార్, ఇందాక తలనొప్పిగా ఉందని చెప్పారు. వామిట్ కూడా చేశారు సార్. ఆయన భోజనంలో ఏదో ఉందనుకున్నాం. భోజనంలో తనకి ఏమైనా విషం పెట్టారా ఏంటి? దయా ఆ, దయా నాకేమనిపిస్తుందంటే ఇదొక సింపుల్ బ్రెయిన్ హ్యామరేజ్ సమస్య అని ఖాయంగా చెప్పలేను, కానీ అదే తెలియజేస్తోంది. ఈ సిమ్టమ్ చూస్తుంటే ఇదొక న్యాచురల్ డెత్. ఇది నాకు స్పష్టమవుతోంది. సార్ ఇది న్యాచురల్ డెత్ కాదు, ఇది హత్య. సూరజ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నాతో చెప్పాడు, కానీ దానికి ముందు ఇలా జరిగిపోయింది. ఈ విషయం నాకు తెలియకూడదని ఎవరో అనుకున్నారు. ఇలా చూడండి షేరా సార్, సూరజ్ మీకు మంచి మిత్రుడు కాబట్టి మీరు ఆవేశపడి ఇలా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తోంది. కానీ ఈ సిమ్టమ్స్ చూస్తుంటే వాంతులు రావడం, ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం కారడం, ఈ సిమ్టమ్స్ అన్ని బ్రెయిన్ హ్యామరేజ్ కి సంబంధించి. సార్ మీరు సిమ్టమ్స్ పట్టి చెప్పొద్దు సార్, నేను చెప్పేని మాట వినండి. దీన్ని మీరు చెక్ చేయండి, కాస్త బాగా చెక్ చేయండి. చెప్పేది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? నిన్న అతను కుస్తీ పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలో తన తలకి గాయం అయి ఉండొచ్చు, అవకాశం ఉంది. అందువల్ల బ్రెయిన్ హ్యామరేజ్ ఏర్పడి ఉండొచ్చు. ఇది సింపుల్, ఖచ్చితంగా ఇది బ్రెయిన్ హ్యామరేజ్. మాట ఎందుకు విన్నట్టున్నారు మీరు? ఏం చేస్తున్నారు? వదలండి షేరా సార్, మీరు ఇప్పుడు చేసేది బాగలేదు. సాలంకి సార్ మీద చేయి పెట్టడం వదిలేండి. ఎవరైనా ఆయన్ని మర్యాద లేకుండా చూస్తే మేము దాన్ని తట్టుకోలేము. నేను ఎక్కువగా మాట్లాడలేదు కదా. ముందు స్టడీగా నిలబడు. సార్ ఐఎమ్ సారీ. అంటే వాడు చిన్నప్పటి నుంచి నాకు స్నేహితుడు, అందువల్ల నేను కొంచెం ఎమోషన్ అయిపోయాను. ఐఎమ్ సారీ సార్, రియల్లీ వెరీ సారీ. పర్వాలేదు, ఓకే. షేరా, నువ్వు చెప్పేది మాకు అర్థమవుతుంది, కానీ నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు చెప్పినంత మాత్రం సూరజ్ని చంపారన్న కన్ఫర్మ్ మేము చేసుకోలేం. మేము ఆధార్తోనే పనిచేస్తాం, ఫీలింగ్స్కి చోటివ్వం ఇక్కడ. సార్ నిజమైన వీరులు మీరు. మేము యుద్ధ రంగంలోనే గొడవ పడతాం, కానీ మీరు అమాయక ప్రజలకి న్యాయం కోసం పోరాడతారు. అలాగే నిందితులను కూడా పట్టుకుంటున్నారు. ఈరోజు నాకు సూరజ్ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాడు. నేను వాడు ముందుకొచ్చినప్పుడు హఠాత్తుగా వాడు చనిపోయాడు. షరా, నా మాట నమ్ము. నీ స్నేహితుడు సూరజ్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓ దయా. ఎస్ సార్. ఇలా చూడు, ఇతని అరిచేయి కాలిపోయింది. ఎలక్ట్రిక్ షాక్ వల్లే ఇది జరిగింది. ఎలక్ట్రిక్ షాక్ వల్లే. కానీ సార్ ఇప్పుడే కదా మీరు బ్రెయిన్ హ్యామరేజ్ అని చెప్పారు. అవును పంకజ్, కానీ బ్రెయిన్ హ్యామరేజ్ షాక్ వల్లే జరిగింది. కానీ సార్ ఇక్కడ దగ్గరలో అలా ఏం కనిపించట్లేదే. షాక్ కొట్టేటట్టు ఇక్కడ ఏం లేదే సార్. సచిన్, డాక్టర్ సాలంకి చెప్తున్నారు సూరజ్ మరణం ఎలక్ట్రిక్ షాక్ వల్ల జరిగిందని. అయితే అలాగే జరగడాలి కదా. ఈ సూరజ్ కేక్ కట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా అరిచి కింద పడిపోయాడు. ఒకవేళ ఈ కేక్లో ఏమైనా ఉండొచ్చు కదా. పంకజ్, అక్కడేదో పడుంది చూడు. సార్ ఇది స్టీల్ నైఫ్, స్టీల్తో చేసిన కత్తె. కానీ కేక్ కటింగ్కి కేక్తో పాటు ప్లాస్టిక్ కత్తి కూడా ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ కరెంటు బాధింపు బాగా ఉండాలని ఎవరో కావాలనే ఈ స్టీల్ కత్తిని ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. కేక్ చెక్ చేసి చూద్దాం. ఓ, ఇదిగో చూడండి. ఈ కరెంటు వైర్ వల్లే ఈ కేక్లోకి ఎలక్ట్రిక్ సప్లై వచ్చింది. ఎస్ సార్, ఇక్కడ వైర్ ఉంది. ఇది చూడండి, ఎంతో క్లవర్గా వైర్ని లోపల దాచి బయటికి తీసుకొచ్చారు. ఇది ఎక్కడ కనెక్ట్ అయిందో చూడండి.
అయ్యో బాబోయ్, చాలా కష్టపడ్డట్టున్నారే. ఇది కొంచెం పట్టుకో. అదిగో చూడండి. ఇదిగో ఈ వైర్ ఈ రూమ్లోకి వెళ్తుంది. పంకజ్ ఓ పని చేయి, మేనేజర్ ఇంకా వెయిటర్స్ అందరిని ఇక్కడికి రమ్మను. ఎవరైతే కేక్ టేబుల్ రెడీ చేశారో వాళ్ళందరినీ ఇక్కడికి ఓకే, రమ్మను. సార్. ఇక్కడ చూడండి. సార్, వైర్ బండిల్ ఇంకా టేప్స్ అంతా ఉన్నాయి. సార్, మేనేజర్ ఇంకా వెయిటర్స్. మేనేజర్ సార్, అదెలా కుదురుతుంది? మీ హోటల్ రూమ్ నుంచి లాన్ దాకా వైర్ తీసుకెళ్లారు, అది కూడా అంత దూరం. కానీ మీలో ఎవరు అది చూడలేదా? సార్, సూరజ్ సార్ 2 రోజులకి ఈ రూమ్ని బుక్ చేసి ఉంచారు సార్. ఇక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. సార్, ఈరోజు ఉదయం ఎవరో వచ్చారు. ఆయన సూరజ్ ఫ్రెండ్ అని చెప్పారు సార్. కేక్ని ఏదో చేశారు సార్. రెడీ, వీడిని తీసుకెళ్ళి ఆడి స్కెచ్ గీయించండి. ఎస్ సార్, రండి. ఈ రూమ్ బాగా చెక్ చేయండి. సార్, తన స్పృహ తప్పిపోయింది. తను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, త్వరగా. నా ప్రేమకి దిష్టి తగిలినట్టుగా ఉంది. ఆఖరికి నా సూరజ్ని వాళ్ళు చంపేశారు. అను, ఏం చెప్పాలి? నీ ఆవేదన మాకు అర్థమవుతుంది. అతి త్వరలోనే సూరజ్ని చంపిన వాడు జైలు ఊసలు లెక్క పెడతాడు. అదంతా బానే ఉంది. మీరు ఆ కబోర్డ్లోకి ఎలా వెళ్ళారు? నేను సూరజ్ బర్త్డే పార్టీకి వెళ్ళటం కోసం నా రూమ్లో నేను రెడీ అవుతూ ఉన్నాను. అప్పుడు హఠాత్తుగా అన్నయ్య వచ్చారు. ఆయన నేను సూరజ్ బర్త్డే పార్టీకి వెళ్ళకూడదు అని నన్ను ఆపారు. తర్వాత ఆయన నన్ను రూమ్లో బంధించి వెళ్ళిపోయారు. చాలా కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని పార్టీ స్టార్ట్ అయ్యేలోగా నేను అక్కడికి వచ్చేసాను. తర్వాత నేను సూరజ్ని వెతుక్కుంటూ ఒక రూమ్లోకి వెళ్ళాను. అక్కడ చూస్తే ఒక వ్యక్తి ఆ కేక్ టేబుల్పై ఒక ఎలక్ట్రిక్ వైర్ని ఫిక్స్ చేస్తున్నారు. వాడిని ఏంటని అడిగే లోపే ఎవరో నా వెనకాలకు వచ్చి నా నోరు మూసారు. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. అయితే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడనమాట. సార్, ఆ ఇద్దరు అనుని కూడా చంపుండొచ్చు, కానీ వాళ్ళు అలా చేయలేదు. ఒకవేళ ఇంకొకడు దీపక్ అయి ఉంటే? అను వాళ్ళ అన్న. అవును సార్, ఒక అన్నయ్య తన చెల్లెల్ని ఎలా చంపేస్తాడు? అందుకని అన్నుకి మత్తుమంది ఇచ్చి కబోర్డ్లో పెట్టేశాడు. ఏంటను, సూరజ్ హత్య కేసులో మీ అన్న దీపక్కి ఏదైనా సంబంధం ఉందా? చెప్పు. అను, నువ్వు మీ అన్నకి వ్యతిరేకంగా మాట్లాడడం నీకు నచ్చదని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు మనసు పెట్టావంటే సూరజ్ని చంపిన వాడిని మనం పట్టుకోవచ్చు. నిజం ఏంటో చెప్పు. అలా కూడా ఉండొచ్చు. దీపక్ అని ఎన్నోసార్లు నన్ను బెదిరించారు, సూరజ్ని చంపేస్తాను అని. అలాంటప్పుడు ఆయనే కూడా సూరజ్ని చంపుండే అవకాశం ఉంది. అను, దీపక్ నంబర్ ఇవ్వండి. 11666010. 010. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దీపక్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది సార్. ఓ, సూరజ్ని చంపేశాక ఎక్కడికన్నా వెళ్ళి దాక్కునుండొచ్చు.
అను మీ అన్న దీపక్ ఎక్కడుంటాడన్న ఐడియా ఏమన్నా ఉందా నీకు? సిటీలో మాకు చాలా మంది బంధువులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో దీపక్ని వెతికి కనిపెట్టాలి. ఇంకా అతన్ని కూడా. కేక్లో ఎవరైతే వైర్ ఫిక్స్ చేశారో వాణ్ణి కనిపెట్టాలి. అందులో షాక్ కొట్టే సూరజ్ చనిపోయాడు. వీడు ఇక్కడేగా పనిచేసేది. అవును సార్, ఇతను బీకు. ఎక్కడుంటాడు? బీకు లోపలే ఉంటాడు సార్. లోపల బీకో? కానీ విషయం ఏంటి సార్? దగ్గరికి రావద్దు సార్, దగ్గరికి రావద్దు. నిజం చెప్తున్నాను, షాక్ పెడతాను. షాక్ పెడతావా? దా. మాకే షాక్ పెడతావా? షాక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను రా. అను ఇచ్చిన 2 అడ్రస్సుల్లోనూ చూస్తే అక్కడ దీపక్ లేడు. అయితే వాడు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉండాలి. ఖచ్చితంగా వాడు ఇక్కడ సూరజ్ ఉంటాడు. చనిపోయాడు. ఇప్పుడు అనుకి వేరే దారి లేదు. ఉదయాన్నే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. కానీ అను ఇప్పుడు ఎక్కడుంది? ఒకవేళ తనకు నేను ఫోన్ చేస్తే అనవసరంగా నేనే ఇరుక్కుపోతాను. దీపక్, ఏమైంది? ఏడి? ఆగు దీపక్. నేనేం చేయలేదు. అరే నన్ను వదిలిపెట్టండి. ఏం నేనేం చేయకపోతే చేయలేదు ఎందుకురా చెప్తున్నానా? పారిపోతున్నావు? నన్ను వదిలేయండి సార్. సూరజ్ని ఎందుకు చంపావు? సార్ సార్ నేనేం చేయలేదు సార్. ఎందుకోసం సూరజ్ని చంపావు? సార్ సార్ నేను ఒట్టే చెప్తున్నా, ఏం చేయలేదు సార్. నేను సూరజ్ని హత్య చేయలేదు సార్. ఏం చేయలేదంటే ఇంటిని వదిలి ఎందుకు ఇక్కడ దాక్కున్నావు? సార్ సార్ నేను భయపడిపోయాను సార్. సూరజ్ని చంపినందని నా మీదకి వచ్చేస్తుందని. లగరా. సార్ వీడి పేరు బీకు. కేక్లో వైర్ సెట్ చేసి సూరజ్ని చంపిన వ్యక్తి. అలాగా? అయితే నువ్వే సూరజ్ని చంపావు. చెప్పు చెప్పు, సూరజ్ని ఎందుకని చంపావు? సార్ ఇదిగో ఇతనే సార్ నాకు డబ్బు ఇచ్చింది. డబ్బా? అవును డబ్బే. జేబులో నుంచి డబ్బు తీసి నాకు ఇచ్చావు కదా. ఏంటి? అవును సార్. సార్ నేను వీడికి ప్యాకెట్ ఇచ్చాను సార్. కానీ అందులో డబ్బు ఉండదు నాకు తెలియదు సార్. సార్ ఆ ప్యాకెట్ ఇమ్మని చెప్పి ఉదయ్ సార్ నాకు చెప్పాడు. ఉదయ్? ఎవరు ఈ ఉదయ్? సార్ ఉదయ్ నా ఫ్రెండ్ సార్, ఎన్ఆర్ఐ. 6 నెలల ముందుకే ఇక్కడ వచ్చాడు. ఇంకా నా చెల్లెలు అన్నుని వాడికి పెళ్లి చేయాలనుకున్నా నేను. సార్ ఓ మై గాడ్. సార్ ఈయన చనిపోయారు. గొంతు నలిపి చంపేశారు. సార్ ఇతని చేతికి గాయం ఉంది. సార్ మొత్తం నడిపించింది ఇతనే చంపేశారు సార్. సచిన్, ఇటువంటి ఒక హెల్తీ ఫెలోని గొంతు నలిపి చంపడం అంత తేలికైన విషయం కాదు. వీడికన్నా బలంగా ఉన్నవాడే ఈ పని చేసి ఉండాలి. బలమైన వాడు. సార్ హా? ఏంటి సచిన్? ఏంటి? ఇది చూడండి సార్. ఎన్ని పాస్పోర్ట్లా? దాంతోపాటు గన్స్ ఉన్నాయి. అయితే మన అనుమానం కరెక్టే. ఈ ఉదయ్ ఏదో తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. ఇందులో ఏముంది? ఈ ఎన్వలప్లో 3 వేరే పేపర్స్లో ఈ పేపర్లో సూరజ్, ఇంకో దాంట్లో గోల్డ్ మెడల్. సార్ రెండిటి మీద రెడ్ కలర్లో టిక్ చేసింది. రెడ్ కలర్లో టిక్ చేశారు అంటే దీనికి అర్థం ఇద్దరు చనిపోయారని అర్థం. సూరజ్ని కేక్లో ఎలక్ట్రికల్ వైర్తో చంపారు. ఇదే ఆ కేక్. కానీ ఇందులో ఒట్టి అడ్రస్ మాత్రమే ఉంది. ఇందులోనూ చంపారు. ఈ అడ్రస్తో కనిపెట్టొచ్చు. నిఖిల్,
ఇదెవరో కనుక్కో. ఇచ్చుడండి సార్. సార్ ఇందులో సింహాన్ని గీశారు, పైగా డాట్ కూడా ఉంది. హా పూర్వి, వీళ్ళని చంపడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎవరై ఉంటుంది? సింగం. సార్ హా, సార్ ఈ అడ్రస్ ఏదో గురూజీ పేరు మీద ఉంది. గురూజీ. ఇతనే మా నాన్న. రెజ్లింగ్ స్కూల్ ఉండేది. స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. సూరజ్ ఇంకా మహాబలి షేరా అయిన స్టూడెంట్సే. ఓ, సింగం అంటే షేరా. మీ నాన్న ఎప్పుడు చనిపోయారు? 3 నెలల క్రితం. ఎవరో ఆయనకి హార్ట్ అటాక్ రావడం కోసం టాబ్లెట్ ఇచ్చారు. లోపలికి తీసుకెళ్ళమ్మా. సచిన్ అంటే గురూజీ, సూరజ్ వీళ్ళిద్దరిని చంపింది ఉదయ్. వీడొక కాంట్రాక్ట్ కిల్లర్, ఇప్పుడు చనిపోయాడు. కానీ ఇది చేయించింది ఎవరో. వాడు షేరాని చంపడానికి ప్రయత్నిస్తాడు, కానీ మనం అది జరగనివ్వకూడదు. షేరా 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 షేరా. షేరా వదిలిపెట్టద్దు, నువ్వే గెలవాలి. షేరా 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 హే 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 షేరా, కమాన్, మట్టి కరిపించు. మహాన్ మహాబలికి ముందు ఎవరు పనికిరారు. ఈ సిటీలో వీరులెవ్వరూ లేరా? ఇతనితో తలపడ్డానికి ఎవరైనా ముందుకు రావచ్చు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు లేరా? ఎవరైనా సరే ముందుకొచ్చి ఇతనితో ఒక్క నిమిషం, కేవలం ఒక్క నిమిషం తలపడితే చాలు. ఆ వీరుడికి మేము ₹1,00,000 ఇస్తాం. అయితే మేం ఒప్పేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సింహంతో పోటీ పడ్డం పక్కన పెడితే ఎవరైనా సరే ఒక్క నిమిషం, కేవలం ఒక్క నిమిషం కూడా ఇతన్ని ఎదిరించడం అన్నది జరగని పని. ఆపండి. ఇప్పటి వరకు ఏ సింహంతోనూ ఏ పక్షి గొడవ పడడం లేదు. స్నేహితులారా, గ్రామంలో ఎప్పుడు విజయం సాధించే దురేందర్ బహిల్వాన్ దగ్గర ఇతను విజయం సాధించగలరా? కమ్ ఆన్, రండి. కమ్ ఇన్సైడ్. సబ్బాష్ మా సింహమే, చూపించు మీ బలం ఏంటో అనేది వీళ్ళందరికీ చూపించు. ఇతన్ని ఓడించు. ఇక్కడ ఉన్న ఎవరు మర్చిపోలేనట్టు ఇతన్ని ఓడించు. ఇతన్ని ఎగిరించు. ఎవరు చెయ్యలేనట్టు ఇతన్ని ఎగిరించు. కమాన్ కమాన్ కమాన్. హే షేరా 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 షేరా. ఏం భయపడకు. షేరా నువ్వు ఏమి చెయ్యొద్దు. ముందు ఉన్న వాళ్ళ కళ్ళుని బాగా జాగ్రత్తగా చూస్తూ ఉండు. వాడు దాడి చేయడానికి వచ్చేటప్పుడు ముందు వెనక లెఫ్ట్ రైట్ అని పారిపో. అప్పుడు అంతలో 15 సెకండ్లు అయిపోతాయి కదా. తరువాత దాడి చేసేటప్పుడు 30 సెకండ్లు ఈ రింగ్ చుట్టూ వస్తూ ఉండు. అప్పుడు 40 సెకండ్లు అయిపోతాయి. మూడవసారి మిగతా ఉన్న 15 సెకండ్స్ వాడి వెనకాల మాత్రమే ఉండు. వాడి ముందుకు రాకు. భయపడకు పంకజ్. వెళ్ళు, నీ ధైర్యాన్ని చూపించు. వెళ్ళు. షేరా 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 షేరా.
ఏయ్ షాబాష్. పంకజ్ వెళ్ళి ఫైట్ చేస్తావు కదా. అవును సార్, గొడవ పడి తీరాలి. లోపల ఎముకలన్నీ పటాపటమంటున్నాయి. కమాన్ కమాన్ పంకజ్. ఏయ్ 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 రెడీ సార్ లేవండి, వీడిని నేను ఒక్కడనే కొట్టలేను. ప్లీజ్ ప్లీజ్ తప్పుకోండి. సార్ లేవండి, ఫ్రెడీ లేవండి. ఫ్రెడీ ఫ్రెడీ ఏమైంది? ఫ్రెడీ ఫ్రెడీ ఓకేనా నువ్వు? ఏమైంది? సార్ సార్ ఎవరో డాట్తో కొట్టారు. ఏంటి? ఫ్రెడీ 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 నీకేం కాదు, నీకేం కాదు. ఫ్రెడీ సార్, పంకజ్ నువ్వు ఫ్రెడీకి షేరాకి పక్కనే ఉండు. కమాన్ వాడిని పట్టుకోవాలి. సచిన్ వాడిని వదలకూడదు. ఇక్కడ దారి లేదే. ఆగు, ఇక నుండి ముందుకు రాకు. ఇది విను, సిఐడి ఒకరిని వెంబడించడం మొదలు పెడితే వాడు తప్పించుకున్నట్టు చరిత్రలోనే లేదు. వికీ దారిని వెదకడు, వికీ దారిని ఏర్పరుస్తాడు. ఎవరు మీరు? నేనేమి తప్పు చేయలేదు. ఆ షేరా మా పనిని తగలబెట్టాడు. నేను వాడిని క్షమించాను సార్. పాపం ఎక్కువ వాగుతున్నాడు సార్. అంటే పట్టుపడ్డామన్న భయంతో మాట్లాడుతున్నాడు. విక్కీ, ఒకళ్ళు చనిపోతే మిగతా వాళ్ళు కష్టపడతారు, కానీ నువ్వు బతుకుతూనే కష్టపడబోతున్నావు. సార్ నన్ను ప్రాణంతో వదిలేయకు సార్. నన్ను చంపండి సార్. నేను ఇంత నొప్పి తట్టుకోలేకపోతున్నాను సార్. ప్లీజ్ నన్ను చంపేయండి సార్. చూడు, మరణం అంత తేలికేం కాదు కొట్టిన వెంటనే చావడానికి. షేరాన్ని చంపగలననుకున్నావా? నిన్ను లేపేయడానికి మేమెప్పుడో ప్లాన్ వేస్తాం. లేదు సార్, నేను ఖచ్చితంగా చెప్పలేను. మీరు నాతో పాటు ఉన్నారంటే హంతకుడు ఖచ్చితంగా రాడు, వాడు రిస్క్ తీసుకోడు. నేను అనుకుంటున్నది ఏంటంటే హంతకుడుగా ముందుకు రావాలి. వాళ్ళు అపాయకరమైన వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. పర్లేదు సార్, సూరజ్ని చంపిన వాళ్ళని కనిపెట్టడానికి ఎటువంటి ఆపదనాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను వాడికి ఎరనవుతాను, మీరు వాడిని వేటాడండి. సూరజ్ని ఎందుకు చంపావు చెప్పు. సార్, సూరజ్ ఇంకా షేరాతో పాటు గురూజీ దగ్గర నేను రెస్లింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను సార్. తర్వాత నేను నా బలాన్ని పెంచుకోవడం కోసం
బలాన్ని ఇచ్చే మందులు వాడాను సార్. కానీ దీని గురించి గురుజీకి తెలిసిపోయింది. అందువల్ల అతను నన్ను ట్రైనింగ్ స్కూల్ నుంచి తీసేశారు. సార్ వీడు పాత స్టూడెంట్. సార్ కాంపిటీషన్ కోసం సార్ నేను కూడా నాకంటూ ఒక ట్రైనింగ్ స్కూల్ ఓపెన్ చేశాను. కానీ గురుజీకి ఉన్న పేరు మర్యాద వల్ల నా ట్రైనింగ్ స్కూల్ ఫెయిల్ అయిపోయింది. సో ఉదయ్కి డబ్బులిచ్చి గురూజీని చంపమని చెప్పావు, అలాగే సూరజ్ని చంపేశావు, అవునా? సార్ గురూజీ పోయిన తర్వాత సూరజ్ మాత్రమే ఉన్నాడు. వాడు ఆ స్కూల్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు సూరజ్కి ఆఫీస్లో గురూజీకి హార్ట్ అటాక్ కోసం యూజ్ చేసిన ట్యాబ్లెట్ దొరికింది సార్. అప్పటి నుండి సూరజ్ ఇంకా షేరా కలిసి గురూజీని చంపిన వాళ్ళని కనిపెట్టడం కోసం డిటెక్టివ్స్ని కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల నువ్వు సూరజ్ కథను ముగించావు, అంతే కదా? ఆ తర్వాత ఉదయ్ వాణ్ణి కూడా నువ్వు చంపేశావు, ఎటువంటి సాక్ష్యం ఉండకూడదని. అవును సార్. ఇప్పుడు షేరా మాత్రమే మిగిలాడు. వాడు గురూజీ స్కూల్ని నడుపుతాడు. నేను షేరాని చంపేయమని ఉదయ్కి డబ్బులు ఇచ్చాను. కానీ మీరు దీపక్ దగ్గర సూరజ్ హత్య గురించి విచారించడం మొదలుపెట్టారు. దీపక్ ఇంకా ఉదయ్ చాలా మంచి ఫ్రెండ్స్ సార్. నేను చాలా భయపడ్డాను. ఒకవేళ మీరు దీపక్ ద్వారా ఉదయ్ని కనిపెడతారు అని భయపడ్డాను. ఆ తర్వాత ఉదయ్ నా గురించి చెప్తాడని భయపడ్డాను. అందువల్ల ఉదయ్ని చంపేశావు, షేరాని చంపడానికి తిన్నగా వచ్చేశావు. తప్పుల మీద తప్పులు, ఇలా ఎన్నని చేసుకుంటూ పోతావు. ఒక నేరస్తుడు తప్పుల్ని దాచడానికి తప్పులు చేసుకుంటూ పోతాడు. అందువల్ల ఏం లాభం? చివరికి సిఐడి చేతిలో చిక్కుకుంటారు. నీలాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడాలి.